చేసిండ్రు. ఇక అక్కడ ఉన్న పెద్దలకు కూడా లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారని చెప్పి ఇది నేను అక్కడ పోయి కంప్లీట్ నేను లైవ్ చేసిన. అక్కడ పోయి నేను ఒక వీడియో తీయడం జరిగింది. అంటే మూసీ పైన ఇవాళ మనం ఎక్స్క్లూజివ్ ఏంటంటే మూసీ పైన ఇది మాట్లాడుతున్నాం. దీన్ని దయచేసి మీరు షేర్ చేయండి. ఎంత దారుణం అంటే ఈరోజు శ్మశాన వాటిక అక్కడనే అన్ని మాటని ఒకసారి వినండి మీరు. ఎక్కడన్నా మన దుకాణాలు బంద్ చేసి చూసినాం, ఫ్యాక్టరీలు బంద్ చేసి చూసినాం, సమాధులు బంద్ చేసి ఎక్కడన్నా చూసినాం మనం. ఈరోజు మనం అంటున్నాం ఇదంతా హిందూ సమాజ శ్మశాన వాటిక. ఇది హిందూ శ్మశాన వాటిక తాళం వేయబడ్డది. అర్థమైందా? ఇక్కడ ఏదైతే మరి బాపు గారి దగ్గర ఉన్నామో అక్కడ తాళం వేయబడ్డది. మరి ఈ రోజు తెల్లారు లేస్తే వచ్చి కొట్లాడేటోళ్ళు ఈరోజు దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వాళ్ళు ఎక్కడికి పోయినరు? ఏడున్నారు మీరు? ఈరోజు హిందూ శ్మశాన వాటిక మూసేస్తా ఉంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు ఎందుకు నోర్లు తెరుస్తలేరు? ఈరోజు వీళ్ళని తీసుకుపోయి మరి ఎక్కడ సమాధి చేసుకోవాలి? ఎక్కడో అవతల 4 ఎకరాలు, ఇక 2 ఎకరాలు 4 ఎకరాలు ఎక్కడో ఇస్తారంట. ఇది పరివాహిక ప్రాంతంలో ఇక సమాధులు మొత్తం మీద మూసిలా మునిగిపోబోతున్నాయి. అవేవి కూడా కనబడే రేపు మొత్తం ముంచేస్తారు. ఏవి కనబడి మొత్తం మూసేసే పరిస్థితి ఉంటది. అవి అక్కడికి రాజ్నాథ్ సింగ్ వస్తాడు, ఇంకా వైష్ణవ్, బీజేపీ నాయకులు అందరిది. ఇది బీజేపీ పండుగ కాబోతుంది. ఇవాళ బీజేపీ ఎందుకు కాముకుంటుండ్రు, ఎందుకు నోరు తెరుస్తలేరు అని అంటే ఈ రోజు వాళ్ళు చీఫ్ గెస్ట్ గా వస్తుంది కాబట్టి, ఇవాళ వాళ్ళ మనుషులు కాంట్రాక్టర్ గా ఉన్నారు కాబట్టి, ఇవాళ రేవంత్ రెడ్డి అంటే వాళ్ళ మనిషి కాబట్టి, కాంగ్రెస్ మనిషి కాదు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళని పిలుస్తలేరు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వస్తలేరు కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకొని ఒక భారీ స్కామ్ కు తెరదీయబోతున్నారు. అది ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఎవరు కానీ ఇందులో పాత్ర లేదు. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు విచిత్రం ఏంటంటే గాంధీజీని టోటల్ గా వ్యతిరేకించే వాళ్ళు ఈ రోజు వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ఆయనతో ప్రారంభోత్సవం చేపిస్తున్నాం అంటే ఇక మనం ఇది ఎక్కడెట్లా పోతుందో దీన్ని ఏ విధంగా మరి రేవంత్ రెడ్డి అనే పరిపాలన మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంటది. ఈ రోజు నేను పదే చెప్తున్నా, దీనికి 1,00,00,000 కోట్ల రూపాయల బడ్జెట్. ఈ రోజు రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, ఈ రోజు మీకు పిల్లలకు 4,000 రూపాయల ఏదైతే మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తామంటారో దానికి పైసలు ఉండయి, ఖాళీలు నింపడానికి పైసలు ఉండయి, డిఏలు ఇవ్వని పైసలు ఉండయి, పిఆర్సీలు ఇవ్వని పైసలు ఉండయి. ఈ రోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు వాళ్ళకి 20,500 మంది ఉంటే ఇయ్యవు. 63 మంది ఇప్పటిదాకా చచ్చిపోతారు, వాళ్ళ కుటుంబాలు పరామర్శించవు. కానీ నేను మాత్రం మూసి కట్టమని ఎవరు అడిగిండే ఆయన రేవంత్ రెడ్డి? మూసి ప్రక్షాళన చేయమని ఎవరు అడిగినా? ఎవరు కట్టమన్నా? ఎవరైనా వచ్చి ఇంటికా ధర్నా చేసిండా? మూసి నీళ్ళు వచ్చి నా మీద మునిగిపోయినా ఎవరన్నా చెప్పిండా? మొన్న కూడా గేట్లు కావాలని తెలిసినావు, చిన్న వర్షానికి 2 రోజులు పడ్డ వర్షానికి నువ్వు కావాలని గేట్లు తెలిసినావు. అక్కడ దేనికోసం చేసినావు? వాళ్ళ జనమంతా కొట్టుకపోతారు, భయపడి మూసి ప్రక్షాళన ఇమీడియట్ గా చేయాలి అని వాళ్ళ ఇల్లు ఖాళీ చేయాలని చెప్పేసి మనం భయపెట్టేయడానికి నువ్వు చేసినటువంటి దుకాణం ఇది. దాని మీద ఏ ఎంక్వైరీలు లేవు. మేము కూడా చేయదు. రేపటి దినాన ఈడీ ఎంక్వైరీ స్కామ్ లో జరగద్దని ఈరోజు బీజేపీలో ముందే పిలుచుకొని వాళ్ళతో ఓపెన్ చేయించుకునే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు బీజేపీ సర్కారు మీ బాస్ నాయకత్వంలో ఉంది కాబట్టి, ఈరోజు బీజేపీ గవర్నమెంట్ మీ చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లో ఉంది కాబట్టి, ఈరోజు బీజేపీ గవర్నమెంట్ కు ఈరోజు మీరు చెప్పారు కాబట్టి ఈరోజు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇది 101% ఒక భారీ స్కామ్ నడుస్తూ ఉంది. ఇక్కడ శ్మశాన వాటిక మనం చూస్తూ ఉన్నాం. ఈ శ్మశాన వాటిక తాళమేసుడు ఎక్కడి పడస్తాం చెప్పండి? ఇగో శ్మశాన వాటిక తాళమేసిండ్రు. ఏ హిందూ సమాజం మాట్లాడతలేరు, బీఎస్పీ వాళ్ళు మాట్లాడతలేరు, బజరంగ్ దళ్ వాళ్ళు మాట్లాడతలేరు, ఎవ్వరు మాట్లాడతలేరు. ఇదే వేరే ఉంటే ఊపుకుంటారు. ఎట్లా తాళాలు వేస్తే వేరే వాళ్ళు సమాజం చేయకుండా ఉంటే ఊపుకుంటారా? ఈరోజు ఏ విధంగా దీన్ని తాళమేని ఇచ్చారు? ఈరోజు ఏ విధంగా తాళాలు వేసి చెప్పండి, ఏ విధంగా వేసి చెప్పండి. దీనికోసం ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు? ఎవరైతే దేశం కోసం, ధర్మం కోసం, సమాజ హితం కోసం మాట్లాడుతున్నామంటారో ఈరోజు వాళ్ళందరూ ఎందుకు నోళ్ళు తెరుస్తారు, ఎందుకు వస్తలేరు? చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు ఎంత దౌర్భాగ్యంగా గేట్లు వేసి లోపల సమాధులు మూసి గేట్లు వేసేసి ఎవరు పోకుండా చేసి అలా కష్టం కాకుండా చేసి వేరే దగ్గర పోయి చేసుకోమని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏమని చెప్పండి? ఇదా పాలన? ఇదా పరిపాలన? ఇదా జరుగుతున్నటువంటి తీరు? ఈరోజు మూసిరెడ్డి అనే పేరు నీకు స్పష్టంగా అర్థమైతే దేనికి నా దగ్గర పైసలు లేవు, ఏం కట్టనికి నా దగ్గర పైసలు లేవు. కానీ ఈరోజు ఇది మూసి కట్టనికి మాత్రమే పైసలు తెస్తా, అప్పులు తెస్తా, ఏ విధంగానే తెస్తా. కానీ ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులకు కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, ఈ రోజు రైతులకు రైతు బంధు కానీ ఈయనకి నా దగ్గర పైసలు ఉన్నాయి, నన్ను కోసిన రూపాయలు అంటావు. దీనికి మాత్రం పైసలు వస్తాయి. ఎందుకంటే దీంట్లో 1,00,00,000 కోట్ల రూపాయలకి ఆదాయం ఉంది కాబట్టి.
లక్షల కోట్ల రూపాయలకి ఆదాయం ఉంది కాబట్టి ఈరోజు బీజేపీ నాయకుల ఇళ్ల చుట్టూ బిచ్చగాన్ లెక్క తిరిగి వాళ్ళని పట్టుకొని వచ్చి రేపు ఇది ఓపెన్ చేసుకొని డబ్బు మొత్తం దొబ్బేయడానికి వేస్తున్నట్టు మహా స్కెచ్. ఇంకా ముందు ఇది ఎక్కడి దాకా దీన్ని విస్తీర్ణమని చూద్దాం. మొత్తం 250 కిలోమీటర్ల మేరకు కట్టుకుంటా పోతే బొచ్చడి పైసలు వస్తాయి. ఇక ఇటువంటి సినిమా ట్యాక్సులు కట్టుకుంటా ఇక పెద్ద వ్యాపారం చేసుకుంటా ఈ పైసలు నాకు వస్తాయి. లేకుంటే మా బీజేపీ నాయకులు మా సిండికేట్లు ఎవరికి వచ్చినా అలా మేము అందరం కలిసి పంచుకున్నాం కాబట్టి దీన్ని డెవలప్ చేద్దామని చెప్పేసి ఈరోజు దీని మీద మీరు పడ్డారు. ఈరోజు ప్రజల మీద మీకు ఆలోచన లేదు, ప్రజల క్షేమం కోసం మీరు పనిచేస్తలేరు. ఈరోజు 20,500 మంది రిటైర్ అయితే అందులో 7,500 మంది టీచర్లు, ఆ 7,500 మంది టీచర్లు లేకుండా ఈరోజు బడి పిల్లలు స్కూళ్ళలో పోయే పరిస్థితి. అంటే ఈరోజు స్కూళ్ళు లేకున్నా హాస్పిటళ్లలో వసతులు లేకున్నా నాకు పరబడది. కానీ ఇక్కడ నేను మాత్రం దోసుక తినాలి, నేను దోసుకొని దాచుకోవాలని కాడుకున్నావు. ఇక ఎంత దౌర్భాగ్యమైన పని చూడండి. ఓసారి సమాధులకు తాళం వేసిందంటే ఇక ఇంత మించి ఏమున్నది. మూసిరెడ్డి ఈరోజు నీవు సమాధి కోసం నువ్వు సమాధులకు తాళం ఎందుకు వేసినావు? సమాధులకు తాళం వేసి పైసల కోసం సమాధులకు తాళం వేసి ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా సమాధులకు తాళం వేసిన వ్యక్తి మనం ఎవరు చూడలే, ఏ ప్రభుత్వాన్ని చూడలే. ఈ రోజు మొట్టమొదటిసారిగా సమాధులకు తాళం వేసిన రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి ఎవరు ఉందంటే అది ఒక్క రేవంత్ రెడ్డి గారు తప్ప ఎవ్వరు లేరు భారతదేశంలో. నాకు తెలిసి ఎక్కడైనా సమాధులు పలానా దగ్గర సమాధులకు తాళం వేసి సమాధుల గేట్లు ఎవరైనా మూసినానంటే దయచేసి కింద కామెంట్ చేయండి. పలానా ప్రధానమంత్రి లేకుంటే పలానా ముఖ్యమంత్రి పలానా దేశంలో మరి సమాధులకు తాళం వేసిందని చెప్పండి. కానీ ఇక్కడ వేసింది ఇక్కడ. కానీ ఈ రోజు ఎవ్వరు రారు. దేశం కోసం ధర్మం కోసం అనే మాట్లాడతారు. ఎవరు కూడా ఇక్కడ ఎందుకు కనబడతలేరు, ఎందుకు మాట్లాడతలేరు? ఇది హిందూ శ్మశాన వాటిక కాదా? ఇది ఇక్కడ హిందువులకు సమాధి చేయరా? ఇలా హిందువులను కాష్టం చేయరా? మరి ఎందుకు కనబడతలేరు హిందూ సమాజవేత్తలు? అంటే కేవలం డైలాగుల కోసం మేరారా మీరు ఉండేది? మీరు కేవలం ఓట్ బ్యాంక్ కోసమేనారా? కేవలం మీరు లైక్లు మీరు ఏది దీంట్లో యూట్యూబ్లలో వాళ్ళ పైసల కోసమేనారా మీరు ఉండేది? ఎందుకు మాట్లాడతలేరా? ఈ సమాజంలో తాళం వేస్తే ఎందుకు వస్తలేరా? ఇక్కడికి మీరు ఎందుకు వస్తలేరు అని అడుగుతున్నా నేను. ఆర్ఎస్ఎస్ ఎక్కడ ఉన్నది? బిఎస్పీ ఎక్కడ ఉన్నది? బజరంగ్ దళ్ ఎక్కడ ఉన్నది? ఈ రోజు హిందూ వాహిని వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఈ రోజు ఎవరైతే దేశం కోసం ధర్మం కోసం గుండెలు దించుకుని బండి సంజయ్ ఎక్కడ ఉన్నాడు? కిషన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? ఈ రోజు హిందూ శ్మశాన వాటిక మూసేస్తే తాళం వేసి ఉంటే ఈరోజు ఇన్ని సమాధుల పైనకి వెళ్ళి రేపు మూసిపోతా ఉన్నది. ఇన్ని సమాధులకు వెళ్ళి మూసి వాటిపైనకి వెళ్ళి వెళ్ళిపోతా ఉన్నారు. అంటే ఈ రోజు మీకు చచ్చిన వాళ్ళంటే కూడా మీకు శ్రద్ధ లేదు, సమాధి చేసిన వాళ్ళంటే కూడా శ్రద్ధ లేదు, వాళ్ళ మీద ఎంత కూడా మీకు భయం లేదు, భక్తి లేదు. కేవలం మీ స్వార్థం కోసమే ఈరోజు రాజకీయాల కోసం మీరు వాడుకుంటున్నారు అనేది స్పష్టంగా అయిపోతుంది. ఈ సిండికేట్ స్కామ్ ఇది. ఈ స్కామ్ లో అందరికీ భాగం ఉంది. ఇలా కాంగ్రెస్ కుంది, బీఆర్ఎస్ కుంది, బీఎస్పీకి ఉంది, బీజేపీకి ఉన్నది, ఎంఐఎంకి ఉన్నది. కాబట్టి ఎవరు మాట్లాడతలేరు, ఎవరు వస్తలేరు. లాస్ట్ గాడ్సే వారసుని తీసుకొని వచ్చి ఈరోజు మహాత్మా గాంధీ యొక్క ఏది అక్కడ సరోవర్ ఏదైతే మరి ఇనాగ్రేషన్ చేస్తుందో ఆ పార్టీ సిద్ధాంతాలు చేస్తుంది. కానీ ఈరోజు గాంధీ ఈరోజు ఇక్కడ ఎంత అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు స్కామ్ కోసం ఈరోజు రిటైర్మెంట్ కూడా పైసలు ఉండయి, పిఆర్సీఏనికి పైసలు ఉండయి. ఈరోజు విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడానికి సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో నాణ్యమైన భోజనం పెట్టడానికి వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి. ఈరోజు దేనికి డబ్బులు ఉన్నాయి? ఈరోజు లాస్ట్లో సిపిఎస్ ఏవైతే రిటైర్మెంట్ అవుతారో వాళ్ళ మ్యాచింగ్ పైసలు కట్టాల్సిన 5 నెలలుగా అవి కూడా కట్టారు. అవి లేకున్నా పైసలు ఇవ్వమంటే అవి కూడా ఇయ్యరు. కానీ మూసీ ప్రశ్న కోసం మాత్రం చాలా ఇంట్రెస్ట్. 1,00,000 కోట్ల రూపాయలైనా కానీ మేము కట్టడానికి మేము రెడీ అని చెప్పేసి ఆర్డర్. ఇవాళ ఏ పత్రికలో కూడా జరుగుతలేదు. కానీ పెద్ద ఎత్తున ఈరోజు ల్యాండ్ ఎక్వేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఇది ఈరోజు హిందూ పేపర్లా మీకు ఫ్రంట్ పేజ్లో వచ్చినటువంటి ఇది. స్వాతి వడ్లమ్మడి గారు ఈ ఆర్టికల్ రాసిండ్రు. ఈరోజు ఎండ్ల కూడా వస్తలేరు. ది గవర్నమెంట్ హ్యాస్ స్టెప్డ్ అప్ ఇట్స్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ప్రాపర్టీ ఎక్వేషన్ ఫర్ ది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ బై ఇష్యూయింగ్ నోటిఫికేషన్స్ ఫర్ ది ల్యాండ్ ఓనర్స్. ఈరోజు భూమిలో అక్కడ పరివాహిక ప్రాంతాల్లో ఉన్న భూములు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ నోటీసులు సర్వ్ చేసిండ్రు. ఇక నోటీసులు వాళ్ళు చట్టబద్ధంగా ఉన్నప్పటికీ నోటీసులు మీరు మాత్రం సెటిల్మెంట్లు చేసుకుంటారా? మీ నోటీస్ వచ్చిన వాళ్ళు మా దగ్గర శిస్తు కట్టాలి. ఈరోజు హైడ్రా నోటీసులు వచ్చిన వాళ్ళు ఏ విధంగా కొంతమంది కూలకుంటా ఆపుకోనికి వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేసిండ్రో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. వాసవి
ఏది బాచ్పల్లిలో ఉన్న వాసవి కోమర్ చెరువులో ఉన్నది, దాన్ని కూలగొట్టాలి. ఇవాళకి ఎందుకు కూలగొడతలేరు అంటే ఎక్కడనో సెటిల్మెంట్ జరిగింది. ఈరోజు మరి హిమాయత్ సాగర్లో ఉన్నటువంటి మరి ఆనంద్ కన్వెన్షన్ కానీ, ప్రెస్టేజ్ అప్పా చెరువులో ఉన్న కానీ, అప్పా చెరువులో ఉన్నటువంటి మరి ఏది ప్రెస్టేజ్ కానీ ఈరోజు ఇవన్నీ ఎందుకు కూల్తలేవు? ఈ విధంగా చాలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఈరోజు మరి హైడ్రా నోటీసులు ఇచ్చిన తర్వాత ఎందుకు వెనక్కు తీసుకున్నది? ఈరోజు మన ఓవైసీ బ్రదర్స్కి సంబంధించిన కాలేజు ఈరోజు చెరువులో ఉన్నది, ఎందుకు కూలగొడతలేరు? మల్లారెడ్డి కాలేజ్ చెరువులో ఉన్నది, కూలగొడతాం, అది ఎందుకు కూలగొడతలేరు? ఎందుకు కూలగొడుతుంది? ఇవన్నీ కూడా సెటిల్మెంట్ అయ్యాయి. వివిధ రకాలుగా వివిధ మధ్యుల దగ్గర సెటిల్మెంట్లు అయిపోయినాయి, నోటీసులు ఇచ్చినాయి. ఇప్పుడు అదే నోటీసులు మూసీ ప్రక్షాళన పేరు మీద మూసీ పరివాహిక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ భూముల ఓనర్కు అందరికి కూడా ఈరోజు నోటీసులు ఇస్తూ ఉన్నారు. మరి అవి కొన్ని సెటిల్మెంట్లు అయితే ఒకవేళ కూలగొట్టి అంటే కూలగొడతారు, సెటిల్మెంట్ చేసుకున్న కూలగొడతారు. దానికోసం దీన్ని అడ్డం పెట్టుకొని, మూసీని అడ్డం పెట్టుకొని ఒక పెద్ద మాఫియా జరగబోతుంది. నేను అందుకంటే ముందుగా ఒకటి చెప్తా, అసలు మూసీ అనేది ఎందుకు కలుషితం అయిపోతుంది? మూసీ కలుషితమైన నీరు ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే మెయిన్గా ఫార్మా కంపెనీలకు వెళ్ళి వస్తుంది. ఈ ఫార్మా కంపెనీలకు వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు మరి ఆ దివీస్కి వెళ్ళి చాలా ఎక్కువ వస్తుంది. ఈరోజు దాదాపు ఒక 100 కంపెనీలోకి వెళ్ళి వస్తుంది. మరి ఆ 100 కంపెనీల మీద మీరు దివీస్కి ఏమైనా నోటీసులు ఇచ్చిండ్రా? దివీస్ కంపెనీకి ఏమైనా నోటీసులు ఇచ్చిండ్రా? ఫార్మా కంపెనీకి మరి దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇవాళ దాకా వాళ్ళు ఆ కంపెనీల వ్యర్థాలను మూసీలోకి వదులుతున్న వారికి మీరు ఎంతమందికి నోటీసులు ఇచ్చారు? ఎంతమందిని ఈరోజు వరకు మీరు ఆ కంపెనీలు మూసేసిందంటే ఒక్కడు కూడా ముయ్యలే. అందరి దగ్గర కూడా వరద బాధితుల పేరు మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారింటికి పోయి అందరూ కూడా 5 కోట్ల చెక్కులు, భారత్ బయోటెక్స్ వాళ్ళు 5 కోట్ల చెక్కులు, మరి ఎవరు ఈయన డివిసోలో ఒక 5 కోట్ల చెక్కులు, ఇట్లా వరద బాధిత సహాయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నివాసంలో కలిసి మరి వాళ్ళు చెక్కులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏవి కూలగొట్టారు? మనకు చెక్కులే కనబడతాయి కానీ, 2 ఫోటోల చెక్కులు వస్తాయి కానీ కింద ఉన్న పెట్టెలు రావు కాబట్టి ఆ పెట్టెలు మనకు కనవాలే. కానీ అందరికి మాత్రం వచ్చింది. అంటే ఈరోజు ఫార్మా కంపెనీకి వెళ్ళి వచ్చిన వ్యర్థాలను మీరు ఆపరు కానీ మూసీ ప్రక్షాళన చేస్తాం, మూసీ సుందరీకరణ చేస్తాం అంటారు. ఎందుకు? డబ్బులు లాగానికి. ఇప్పుడు దాని పేరు పైన ఈరోజు హిందూలో వచ్చిన ఆర్టికల్ ఏంటంటే ఈ డబ్బు మొత్తం ఏది అందరు కూడా నోటీసులు ఇస్తాను. మల్టిపుల్ ల్యాండ్ ఎక్వేషన్ నోటీసెస్ వేర్ పబ్లిష్డ్ ఇన్ ది పాస్ట్ ఫ్యూ డేస్ ఫర్ ది స్ట్రెచ్ బిట్వీన్ హిమాయత్ సాగర్ అండ్ బాపు ఘాట్ and between Usman Sagar and Bapu Ghat, and also for the Gandhi Sarovar project which envisages the world's tallest Mahatma Gandhi statue at the confluence of Isa and Musi rivers where Bapuji ashes were immersed. నేను అక్కడికి కూడా వెళ్ళిన ఆ బాపు ఘాట్ దగ్గర నేను దీని యొక్క వీడియోను అక్కడ చేయడం జరిగింది. ఇంకో ఇక ఎంత భయంకరం అంటే ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అక్కడ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారిని మరి బేస్తవారం రోజున కలవడం జరిగింది. అంతేకాకుండా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని వాళ్ళందరినీ కూడా ఈరోజు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం మరి పేరు పెట్టి మరి దీన్ని ఈరోజు పిలిచే పరిస్థితి ఉంది. ఈ ఫిబ్రవరి నెలాఖరులో ఈ కార్యక్రమం పెడతామని చెప్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నది ఏంటంటే ఈరోజు ప్రియాంక గారితో మీరు ఏం చెప్పించారు? మేము నిరుద్యోగులకు 4,000 వృత్తి ఇస్తామని చెప్పిండ్రు. అంతేకాకుండా 2 లక్షల పోస్టులు నింపుతామని చెప్పిండ్రు. ఈరోజు అది నింపకుండా ఈరోజు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు ఏదైతే దీన్ని మొత్తము పూర్తిగానికి 250 కిలోమీటర్ల మేరకు ఈ సుందరీకరణ కరం అంటే ఇది ఒక భారీ స్కామ్ చేయడానికి కడుతున్నటువంటి ప్రాజెక్టే, అంతకు మించి ఏం లేదు. ఈరోజు మహాత్మా గాంధీ సాక్షిగా ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైతే మూసి ఇక్కడ ప్రారంభించబడుతుందో అక్కడికి వెళ్ళి ఈరోజు స్కామ్ దొంగతనానికి మరి శ్రీకారం చుట్టిందనంటే ఇక ఎంతకు తెగిరిచినని చెప్పి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నేను స్కామ్ మొత్తం ఇక్కడికి వెళ్ళి నేను చూపెడతా. ఇక్కడికి వెళ్ళి ఏ విధంగా దానికి ఉందంటే కేంద్రం రేపు దినాన ఏం ఎంక్వైరీ చేయొద్దు, ఏం మాట్లాడద్దని చెప్పేసి ఈరోజు వాళ్ళని కూడా దొంగతనంలో కలుపుకున్నారు. ఇంకోటి మూసి యొక్క ఏదైతే మరి ఈరోజు ఫ్యూచర్ సిటీ ఉందో ఫ్యూచర్ సిటీ వరకు కూడా ఈరోజు రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ఎవరు ఈరోజు బీజేపీ అన్నవరం ఎంపీఏ ఎవరు ఉండు వాడు సీఎం రమేష్ అన్నట్టు ఆయనకి ఇచ్చిండ్రు. కాబట్టి ఈరోజు బాపూజీ సాక్షిగా పిలుస్తా ఉండరు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే గాంధీజీ ఐడియాలజీతో ఉన్నాడో
ఆ ఐడియాలజీతో ఉన్న వాళ్ళు వాళ్ళ పిలుస్తలేరు. కానీ ఈరోజు గాంధీజీని చంపినటువంటి మూలాలు ఉన్నటువంటి మరి ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలంతో ఉన్నటువంటి ఏది బీజేపీ పార్టీ నాయకులను ఇంటికి తిరిగి మరీ పిలిచే పరిస్థితి ఉన్నది. ఇక్కడికి వెళ్ళి మనం వెనుక ఉన్న సమాధులు ఆ రోడ్డు అక్కడెక్కడైతే మూసి వెళ్తా ఉంటారో అది కంప్లీట్ గా చూసే ప్రయత్నం చేద్దాం. నిజంగా తెలంగాణకి ఇది అవసరమా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. తెలంగాణ ఉన్న ఆర్థిక పరిస్థితులు ఈ రోజు దీని నిర్మాణము ఇవన్నిటిని మీరు ఒకసారి బేరీ చేసుకొని మీరు కామెంట్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకా ముందు ఇంకా దీని స్కామ్ అంతా ఎక్కడెక్కడ కొనసాగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, సమాధులను ఏ విధంగా మూసేస్తున్నాయంటే చూపెడతా. ఇది బాపు ఘాట్ అంటే ఈరోజు మహాత్మా గాంధీ బాపు ఘాట్ సాక్షిగా ఈరోజు 1,00,000 కోట్ల స్కామ్ జరగబోతా ఉంది. బాపూజీ మహాత్మా గాంధీ గారికి పెద్ద విగ్రహం కట్టబోతా ఉన్నారు. అక్కడ చాలా పెద్దగా దాన్ని చరిత్రను చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ చరిత్రహీనమైన పని అక్కడ చేయబోతుంది. ఏంటంటే ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలతోనది దానికి అంత పైసలు ఉండదు. ఎందుకంటే అంత పెట్టుబడి ఎంత పెడుతుందంటే ఎంత పెట్టుబడి పెడితే అంత రాబడి వాళ్ళకు వస్తుంది. 1,00,000 కోట్లు పెడితే 1,00,000 కోట్లకు సంబంధించిన రాబడి వాళ్ళకు వస్తుంది. 2,00,000 కోట్లు పెడితే 2,00,000 కోట్ల రాబడి వాళ్ళకు వస్తుంది. ఈరోజు పెన్షనర్లకు పైసలు ఇస్తే మాకేం రాదు, డిఏలకు పైసలు ఇస్తే మాకేం రాదు, పిఆర్సీ పైసలు ఇస్తే మాకేం రాదు. వస్తే బట్టికి 5%, 10%, 20% కమిషన్లు వస్తాయి. కానీ నాకు మాత్రం అలా పెద్దగా ఒరిగేదేం లేదు. నాకు నా ఆకలి చాలా ఎక్కువ. నాకు చాలా పెద్ద పైసలు కావాలి అంటే నేను మూసి 250 కిలోమీటర్ల వరకు నేను సుందరీకరణ చేస్తా అనేది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ప్రణాళిక. అందులో ఈసా మూసి అక్కడ కిందికెళ్ళి తీసుకొచ్చి అక్కడ సరోవర్ మహాత్మా గాంధీ సరోవర్ ఏదైతుందో అక్కడికి వెళ్ళి పని ప్రారంభించాలనేది ప్రధానమైన ఇది ఉద్దేశం. ఈరోజు ఆంధ్ర పత్రికలు ఏవైతే రేవంత్ రెడ్డి మద్దతున్న పత్రికలు దీనిపైన ఎటువంటి ఆర్టికల్స్ రాయలే. కానీ ఇందులో ఎంత భయంకరమైన స్కామ్ అంటే ఈరోజు ఈయన పైసలు ఇస్తేనేమో ఈయన ఎవరికైనా ఇచ్చేదేమో టీడీఆర్లు ఇస్తారంట, వాళ్ళ దగ్గరనేమో పైసలు గుంజుకుంటారు. ఇక ఇక్కడ వినండి. ఆన్ February 10th, the Musi Riverfront Development Corporation Limited has issued a notification inviting property owners on both sides of the 9.2 kilometer stretch of Isa River between Himaysagar and Gandhi Sarovar and the 11.8 kilometer stretch of Musi River between Usman Sagar and Gandhi Sarovar to approach the authorities for voluntary surrender of land in exchange for transferable development rights TDRs. వాళ్ళకేమో టీడీఆర్లు ఇస్తారంటే వాళ్ళ భూములు తీసుకొని వాళ్ళ విలువైన భూములు తీసుకొని వాళ్ళకేమో టీడీఆర్లు ఇస్తారంట. టీడీఆర్ తీసుకొని ఏం చేసుకోవాలి? నాలుకే గీక్కొని కూడా పనికిరాదు. వీళ్ళు ఇచ్చే టీడీఆర్లతోని నాలుగే గీక్కొని కూడా వీళ్ళ టీడీఆర్లు పనికిరావు. కానీ వాళ్ళు మాత్రం ఆ డబ్బులను మాత్రం వాళ్ళు ఎంజాయ్ చేస్తారంట. ఓసారి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అది కూడా నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇంకో ఇది ఈసా మూసి, దీని అనుకున్నది ఈసా మూసి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్కామ్ ప్రారంభించబోతుండ్రో, ఇంకో ఇది మూసా, ఇంకో ఇక్కడికి నీళ్ళు వస్తున్నాయి కదా, ఇది మూసా, ఇంకో ఇది ఈసా మూసి అన్నట్టు. ఇది మూసా, ఇగో ఇక్కడికి వచ్చే నీళ్ళు మూసా, ఇంకో ఇక్కడికి వచ్చే నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవో ఈసా, ఇవి ఈసా నీళ్ళు. ఇవన్నీ కలిసి ఇప్పుడు ఈ రెండు దిక్కులో ఉన్న వాళ్లకు దాదాపు 9.2 కిలోమీటర్ల పొడుగున్న వారికి అందరికీ కూడా ఈరోజు టీడీఆర్లు ఇస్తారు. వాళ్ళ భూములు తీసుకొని టీడీఆర్లు అంట, పైసలు ఇవ్వాలంట. ఈయన మాత్రం లిక్విడ్ పైసలు కావాలంట. వాళ్ళ భూములు గుంజుకుంటారు, వాళ్ళ భూములతో వ్యాపారాలు చేస్తారు, వాళ్ళ ఇదేసుకపోతారు, వాళ్ళ పైసలు ఇవ్వాలంట. ఈయనకు మాత్రం లిక్విడ్ క్యాష్ రావాలి. ఈయనకు లిక్విడ్ క్యాష్ తీసుకొని కానీ చేస్తున్నటువంటి ఇది మన ఈ స్కామ్. A large number of survey numbers in areas such as Kismatpur, Hyderguda, Banlaguda Jagir, Badvel, Upparpalli, Gandipet, Narsing, Manchirevula, Ibrahimbag, Kila Muhammad Nagar, Gandamguda, Hyder Shakot and others were mentioned in the notification. ఈ అన్ని ప్రాంతాలు నేను చెప్పిన ఇక్కడ దాదాపు ఒక 10 ప్రాంతాల వారందరూ కూడా ఈరోజు నోటీసులు ఇచ్చిండ్రు.
మీకు మేము టీడీఆర్లు ఇస్తాము, మీరు బయటికి వెళ్ళిపోండి, మీ భూములు మాకు ఇచ్చేయండి, మేము కట్టుకుంటాము, మేము పెద్ద పైసలు చేసుకోవాలి, మాకు లక్షల కోట్ల రూపాయలు కావాలి, మాకు ఆకలి ఎక్కువ, మీరు వచ్చినా పర్వాలే, మీకు ఇల్లు లేకున్నా పర్వాలే, మీరు దివాలు తీసినా పర్వాలే, మీరు రోడ్లపైన పడ్డా పర్వాలే. ఈరోజు మేము ఈ హైడ్రా పేరుతోని కొన్ని వందల మందిని రోడ్లపైన వేసినాం, ఇండ్లు లేని వాళ్ళకు కూడా చేసినాం. ఈరోజు వాళ్ళకు కూలిపోయిన ఇండ్లకు ఈరోజు ఈఎంఐలు కట్టేటట్టుగా చేసినాం. ఈరోజు మిమ్మల్ని కూడా మేము ఆ విధంగా మేము చేయబోతాం. ఈరోజు మా లక్ష్యమే అది. ఈరోజు మాకు ఆకలి ఎక్కువ, మా ఆకలి తీర్చుకోనికి మేము ఎవరినైనా చంపుతాం, ఎవరిని ఇళ్ళైనా కూలగొడతామని అంటున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకని మున్సిపల్ శాఖ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఈరోజు ఏమంటుండ్రు ఆయన రేవంత్ రెడ్డి గారు, రంజిత్ రెడ్డి గారిని ఈరోజు మున్సిపల్ మంత్రి చేస్తారంట. రంజిత్ రెడ్డిని ఎందుకు మున్సిపల్ మంత్రి చేస్తాడు? చేవెళ్ళ మాజీ ఎంపీని ఎందుకు మున్సిపల్ మంత్రిగా చేస్తాడు అంటే, ఈరోజు వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో దాదాపు 30,000 కోట్ల స్కామ్. అంతేకాకుండా లియోనియా రిసార్ట్స్ దాదాపు 10,000 కోట్లది 300 కోట్ల కొట్టేస్తారు ఈయన మధ్యలో పెట్టి. దీనిపైన రెండింటిపైన కూడా నేను ఈడీలో కేసు పెట్టిన. ఇప్పటిదాకా ఈడీ మాట్లాడదు. ఎందుకు మాట్లాడదంటే అది అమిత్ షా దగ్గర ఉన్నది. అమిత్ షాకు రైట్ హ్యాండ్ ఎవరు? ఇప్పుడు అత్యంత సన్నిహితంగా ఉన్నది ఎవరని చెప్పుకుంటారు అంటే, ఇప్పుడు సీఎం రమేష్ అనేటో సన్నిహితంగా చెప్పుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళ మీద ఏ కేసులు పెట్టినా పనికిరారు. ఈరోజు రంజిత్ రెడ్డి పైన నేను ఈడీలో కేసు పెడతా. ఆ రంజిత్ రెడ్డి అనేటోడు ఈరోజు కోట్ల రూపాయలు కొల్లగొడతా ఉన్నారు. ఆ రంజిత్ రెడ్డి అనేటువంటి ఈ రోజున బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్లో తెచ్చుకుంటావు. ఆయనకు నువ్వు ఎంపీ టికెట్ ఇస్తావు. ఈరోజు విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపియనికి సునీతా మహేందర్ రెడ్డి ఎవరైతే చేవెళ్ళలో చాలా బలమైన వాళ్ళ చేవెళ్ళ కానీ, వికారాబాద్ కానీ, తాండూరు కానీ, మహేశ్వరం కానీ వాళ్ళకు 5-6 అసెంబ్లీలలో బలంగా ఉంటారు. అక్కడ వాళ్ళకి టికెట్ ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు అని అంటే, కాంగ్రెస్కి వెళ్తే అక్కడ టికెట్ ఇయ్యరు. అక్కడ విశ్వేశ్వర రెడ్డిని గెలిపియాలి అంటే సునీతా మహేందర్ రెడ్డి గారికి అసలు ఏ డివిజన్ ఎక్కడుందో తెలియని మల్కాజ్గిరి నిలబెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఈటల రాజేందర్ బీజేపీని గెలిపియాలి. ఈ రెండు బీజేపీ మళ్ళీ పెట్టుబడి ఎవరు పెట్టాలి? ఈ రంజిత్ రెడ్డి అనేటోడే పెట్టాలి. ఈ రెండు ఇంట్లో గెలవాలి, రంజిత్ రెడ్డిని గెలిపియాలి. ఈరోజు రంజిత్ రెడ్డి అనేటోడిని ఒక స్కామర్ను తీసుకొని వచ్చి ఈరోజు మీరు మున్సిపల్ మంత్రిగా చేస్తా అంటాడు. ఎందుకంటే ఆయన అడ్డం పెట్టుకొని చాలా పెద్ద దోపిడీ, చాలా భూ దోపిడీ చేయబోతా ఉన్నాడు. ఈయన ఎక్కడికి వెళ్ళి వచ్చినవాడు? కాంగ్రెస్కి వెళ్ళి వచ్చినవాడా? లేదు, బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చినవాడు. ఇది వాళ్ళు. అందుకే నేను బీఆర్ఎస్ నేను చేసే ఈ ఎక్స్క్లూజివ్ వీడియో ఇప్పుడు ఏదైతే నేను మూసీ గురించి మాట్లాడుతున్నానో, ఏ ప్రాంతాలకు ఏది మూసీ అథారిటీ కార్పొరేషన్ వాళ్ళు నోటీసులు ఇచ్చిండ్రో దాని గురించి ఏ ఛానల్ మాట్లాడితే ఎవరు కూడా దీనిపైన ఒక స్టోరీ చేస్తలేరు. ఎవరు కూడా మాట్లాడతలేరు. ఏ పత్రికలలో కూడా ఈ ఆర్టికల్ వస్తలేరు. కానీ ఇలా హిందూ పేపర్ వాళ్ళు రాశారు. 2 more notification by the RDO Rajendra Nagar mentioned several survey numbers which have been listed for acquisition in Kismatpur village and Barlaguda Jagir in Gandipet Mandal. A total extent of 29 acres is set to be acquired for these 2 villages alone. ఒక్క 2 ఊర్లకెళ్ళే, ఏది బండ్లగూడ మరియు కిస్మత్పూర్ 2 ఊర్లకెళ్ళే దాదాపు వాళ్ళకు 29 ఎకర్లు 23 ఎకరాల భూములు వాళ్ళకి కావాలి. మరి కొన్ని వాళ్ళకైనా పైసలు ఇస్తారా? డబ్బులు ఇయ్యరు, వాళ్ళకి ఇవే ఇస్తారు. అంటే ఈరోజు రైతులను, భూములు ఉన్నోళ్ళను, భూమి ఓనర్లను మొత్తం ఈరోజు నింద ముంచాలి. వీళ్ళకి మాత్రం పైసలు కావాలి. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ, ఇదొక మహా దోపిడీ. మూసీ గురించి ఎక్కడ కూడా చర్చ జరుగుతలేదు. ఏ ఛానళ్ళలో చర్చ వస్తలేదు. దీని మీద ఎక్కడ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తలేరు. దీని మీద అసలు వెనుక ఏం జరుగుతుందని ఎవరు చెప్తలేరు. కాబట్టి 29 ఎకరాల భూమి గుంజుకుంటారు. దీనిపైన ఏం చేసి 2 విలేజ్. ఇట్ ఈజ్ ఆల్సో మెన్షన్ దట్ ఏ గెజిట్ నోటిఫికేషన్ అండ్ ఆల్రెడీ బీన్ ఇష్యూడ్. ఇది బయటికి రాదు. గెజిట్ ఆల్రెడీ ఇష్యూ చేసినట, ఇది బయటికి రాదు. హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఎగ్జెప్టింగ్ ది project from the social impact assessments and food security provisions of the right to fair compensation and transparency in land acquisition, rehabilitation and resettlement act 2013. 2013 ఏదైతే భూ సేకరణ చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందో అది ఇక్కడ అమలు జరుగుతలేదనేది మాకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వాళ్ళకు ఏదైతే ఈరోజు రీహాబిలేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ ఉందో దాని ప్రకారం ఏదైతే మన్మోహన్ సింగ్ గారు తెచ్చినటువంటి చట్టాన్ని ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం భూసేకరణలో జరగలేదని చెప్పి అప్పుడు కోర్టులలో కేసు లేపించినటువంటి దామోదర్ రాయనరసింహ గారు మంత్రిగా ఉన్నారు. మరి అప్పుడు కాళేశ్వరం పైన ఏదైతే వాళ్లకు కంపన్సేషన్ ప్రభుత్వం ఇస్తలేదని చెప్పి కొన్ని వందలాది కేసులు హైకోర్టుల, సుప్రీంకోర్టుల, ఎన్జీటీలలో మరి ఆయన కేసు లేపియడం జరిగింది. మరి ఈ విధంగా ఈరోజు మరి ఇంత పెద్ద స్కామ్ జరుగుతూ ఉంటే ఈరోజు ఎవరు ఎందుకు మాట్లాడతలేరు?
ఈరోజు వీళ్ళకేమో టీడీఆర్లు ఇస్తారంట, 2013 చట్టం ప్రకారం వీళ్ళకి భూములు ఇయ్యారంట. ఈరోజు కబ్జాలు ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ వాళ్ళు ఆ భూముల పైన ఉంటే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. కానీ అవన్నీ ఇవ్వకుండా ఈరోజు ఎగ్గదొబ్బే ప్రయత్నం చేస్తుంది. ది గెజిట్ నోటిఫికేషన్ డేటెడ్ December 16, 2025 put the extent to the acquired as 3279 ఎకరాల భూమిని లాక్కుంటున్నారు. అండ్ ది నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ టు బి ఎక్వైర్డ్ 10,017 మంది వాళ్ళ ప్రాపర్టీలు అంటే వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు స్థిరాస్తులు ఈరోజు లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఫర్ ది టోటల్ మూసీ ప్రాజెక్ట్ కమెన్సింగ్ 55 kilometers ఆఫ్ ఇట్ స్ట్రెచ్ త్రూ ది సిటీ. ఒక సిటీలోనే దాదాపు 55 కిలోమీటర్ల ఇది ఉన్నది. అందులో దాదాపు 10,017 ఇండ్లు ఈరోజు కొట్టేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అఫీషియల్స్ అండర్ ది కండిషన్ ఆఫ్ ఎటానిమిటీ సెడ్ ల్యాండ్ ఎక్వేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ఫర్ గాంధీ సరోవర్. గాంధీ పేరు మీద ఈరోజు మొత్తం కొల్లగొడతా ఉండు. గాంధీ సాక్షిగా ఈరోజు ఇంత పెద్ద స్కామ్కు పాల్పడుతూ ఉండు. గాంధీ సాక్షిగా ఈరోజు ఈ పెద్ద దోపిడీకి తెరలేపబోతా ఉన్న దానికి ఇదొక ప్రధానమైన ఇది. ఇక ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వస్తే మనము ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే హైదరాబాద్ ఏంటంటే ఈరోజు ప్రపంచంలో గుర్తింపు పొందినటువంటిది. ఇది నిజాం సర్కార్ ఉన్నప్పుడు ఇది ఒక క్యాపిటల్గా ఉన్నటువంటిది. ఈరోజు హైదరాబాద్ ప్రపంచం అంతా దీన్ని ట్విన్ సిటీస్ అని పిలుస్తారు. ట్విన్ సిటీస్ అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ ట్విన్ సిటీస్ అంటారు. రెండింటిని కలిసి ట్విన్ సిటీస్ అని పిలుస్తారు. కానీ ఈరోజు దీని మీద చలంది ఒక పాట కూడా ఉన్నది. చలం ఎవరైతే సినిమా యాక్టర్ ఉందో ఆనాడు చలంది ఒక పాట ఉండే, గల మెరిసే హుసేను సాగర్ దాటితే సికింద్రాబాదు అని ఉన్నది. మిస్టర్ రేవంత్ రెడ్డి మిస్టర్ కిషన్ రెడ్డి మీ అందరికీ చెప్తున్నా, మా కేటీఆర్ గారికి మీ అందరికీ కూడా చెప్పేది అంటే గలగల మెరిసే హుసేను సాగరు దాటితే సికింద్రాబాదు అని రిమ్జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ అని ఒక పాటలా అది ఉంటుంది. కానీ ఏది గలగల మెరిసే హుసేను సాగర్ దాటితే మల్కాజ్గిరి దాటి సైబరాబాద్ అని లేదు పాటల. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, హైదరాబాద్ చరిత్రను 3 ముక్కలు చేసిండ్రు. హైదరాబాద్ చరిత్ర అనేది ఇక కనబడకుండా దాని భావ స్వరూపమే ఈరోజు మార్చిండు. కానీ ఈరోజు హైదరాబాద్ పేరు మార్చలేదు, సికింద్రాబాద్ పేరు మార్చిండు. సికింద్రాబాద్ పేరు ఈరోజు అనుకుంటారు మల్కాజ్గిరి ప్రజలు నన్ను మెచ్చుకుంటారు, మల్కాజ్గిరి ప్రజలు మళ్ళీ నాకు ఓటేస్తారు, లేకుంటే సైబరాబాద్ వాళ్ళు నాకు ఓటేస్తారు అని అనుకుంటారు. ఈరోజు హైదరాబాద్లో కానీ సైబరాబాద్లో కానీ ఎవ్వరు కూడా మెచ్చుతారు. ఎందుకంటే అందరూ కూడా ఈరోజు మైగ్రేషన్ వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఏం పెద్ద ఎమోషన్స్ ఉండవు. ఇక్కడ మాకు ఇల్లు ఉందా లేదా, మాకు ఇల్లు దొరికిందా లేదా, అది ఎక్కడ దొరికినా పోతారు, ఎంత దూరం పోయినా దొరుకుతారు వాళ్ళు. ఈరోజు సిటీ అవతల కూడా గట్కేసర్ దగ్గర కూడా ఈరోజు ఇండ్లు కట్టుకొని అప్ అండ్ డౌన్ కొడుతున్నారంటే ఈరోజు వాళ్ళ యొక్క ఇది చూస్తారు. కానీ హైదరాబాద్ సికింద్రాబాద్ అనేది మాత్రం 100% ఎమోషన్స్ ఉంటాయి, 100% దీనికి సెంటిమెంట్స్ ఉంటాయి. అటువంటి సెంటిమెంట్ ఈరోజు రేవంత్ రెడ్డి కాల రాసి ఈరోజు బెంగళూరు ఉన్నది, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు సౌత్, బెంగళూరు నార్త్, బెంగళూరు సిటీ అని అక్కడ ఉంటుంది, బెంగళూరు కంటోన్మెంట్ అని ఉంటుంది. లేకుంటే ఈరోజు చెన్నై తీసుకుంటాం, చెన్నై సెంట్రల్ ఉంటుంది, చెన్నై నార్త్ ఉంటుంది, చెన్నై సౌత్ ఉంటుంది. మీ ఢిల్లీ ఈస్ట్ ఉంటుంది, ఢిల్లీ వెస్ట్ ఉంటుంది, ఢిల్లీ నార్త్ అని అన్ని ఢిల్లీలో ఆ విధంగా ఉంటుంది. కానీ హైదరాబాద్ను మాత్రం ఈరోజు హైదరాబాద్ ఈస్ట్ అని, హైదరాబాద్ వెస్ట్ అని, హైదరాబాద్ సౌత్ అని పెట్టలేదు. ఈరోజు సైబరాబాద్ అని, మల్కాజ్గిరి అని, హైదరాబాద్ అని పెడతారు. మరి దీని మీద ఏ ఆపోజిషన్ కూడా ఎందుకు మాట్లాడతలేరు, దీని మీద ఎందుకు ఎవరు సవాల్ విసురుతలేరు, ఇది తప్పని చెప్పి ఎవరు ఎందుకు ఏలు చూపెడతలేరు? దీని మీద ఈరోజు ఏది స్థానిక ఎంపీ సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉంటారు, కిషన్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉంటారు? ఇప్పుడు సికింద్రాబాద్ను హైదరాబాద్ నుండి విడదీసి అసలు దానికి పేరే లేకుండా చేసి, దానికి గుర్తే లేకుండా చేసి, నీ పార్లమెంట్కు హైదరాబాద్ పార్లమెంట్కి బొమ్మను హైదరాబాద్ పార్లమెంట్కి పేరు మార్చమను తంతడు అసౌద్ ఓవేసి ఆ పేరు జోలికి పోతే లాతు కొడతాడు, లాతు మామూలు కొట్టాడు, ఎగిరి ఒక తన్నుదు అంటాడు. అందుకని హైదరాబాద్ పేరు మార్చే ప్రయత్నం చేయలేదు. హైదరాబాద్కు చుట్టూ వేరే పేరు అంటే మూసీ డిస్టిక్, మూసీ కార్పొరేషన్ అంటే పెట్టే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అక్కడ తంతారు. సికింద్రాబాద్ అంటే కిషన్ రెడ్డి ఈరోజు బీజేపీ అత్యంత సన్నిహితంగా రేవంత్ రెడ్డికి ఉన్నది కాబట్టి ఈరోజు మార్చనీకి ఒప్పుకున్నాడు. ఈరోజు తక్షణం కిషన్ రెడ్డి అంటే రాజీనామా చేయాలి. సికింద్రాబాద్ పార్లమెంట్ పేరు ఈరోజు సికింద్రాబాద్ పేరు లేకుండా చేసింది. ఈరోజు కార్పొరేషన్కు సికింద్రాబాద్ను తీసుకుపోయి వేరే దగ్గర కలిపే ప్రయత్నం చేసింది. ఈరోజు దాని చరిత్రను నిర్మూలన చేసారు.
ఇది హైదరాబాద్ను విడదీసే చరిత్ర, హైదరాబాద్ను 3 ముక్కలు చేస్తున్న చరిత్ర అంటే ఇది హైదరాబాద్ చరిత్ర కాదు, ఇది భారతదేశ చరిత్ర. ఎందుకంటే హైదరాబాద్లో కంటోన్మెంట్, సికింద్రాబాద్లో కంటోన్మెంట్ ఉన్నది. ఈరోజు ఢిల్లీ తర్వాత ఇది భారతదేశ చరిత్ర అని ఎందుకంటే అంటే రేవంత్ రెడ్డి అనుకున్న చరిత్ర ఢిల్లీ హీనుడు, బుద్ధిహీనుడు కాబట్టి ఈరోజు నేను రేవంత్ రెడ్డి చెప్తాను, నువ్వు బుద్ధిహీనునివి, నీకు చరిత్ర తెలియదు, నీకు చరిత్ర తెలియని సుంటావు నువ్వు, కాబట్టి నేను నీకు చెప్తున్నా. ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంటుంది, సికింద్రాబాద్ ఒక కల్చర్ ఉంటుంది, హైదరాబాద్ ఒక కల్చర్ ఉంటుంది. ఈ 2 కల్చర్లు కలిసి ఈరోజు మనం ముందు పోయేదే విశ్వవ్యాప్తంగా ఈరోజు హైదరాబాద్కు రావడానికి ఒక పేరున్నది. ఎందుకంటే మీకు అక్కడ దాటితే కంటోన్మెంట్ ఉంటుంది, ఆ కంటోన్మెంట్ని ఎవరు తీసుకొచ్చిండ్రు? నిజాం సర్కార్ తీసుకొచ్చిండ్రు. ఆ రోజు నిజాం సర్కార్ ఎందుకు తీసుకొచ్చిండ్రు? ఆయనకు టీపు సుల్తాన్తో థ్రెట్ ఉండే, దానికోసం అని చెప్పి కంటోన్మెంట్ తీసుకొని వచ్చింది. అక్కడ కంటోన్మెంట్ యొక్క ట్రెడిషన్ ఒక వెస్టర్న్ కల్చర్ అది ఉన్నది, దానికి సికింద్రాబాద్ క్లబ్ అవి అన్నీ అక్కడ. ఇక్కడికి వచ్చేట వరకు హైదరాబాద్కి వచ్చేటప్పుడు నిజాం క్లబ్బు, ఇక్కడ హిందీ కల్చరు, ఉర్దూ కల్చరు అంతా ఇక్కడ డెవలప్ అయింది. అక్కడంతా ఇంగ్లీష్ కల్చరు రకరకాలుగా ఈ 2 చరిత్రలు కలిసినటువంటిది